వెల్కమ్ టు రాజ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరగబోయే ఇన్వెస్టర్స్ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ ఢిల్లీ టూర్లో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు వివిధ అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతోనూ రేవంత్ రెడ్డి కలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో ముంచుకొస్తున్న కోర్టు విధించిన గడువు, బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ నిర్ణయంపై చర్చించే అవకాశాలున్నాయి. అలాగే పార్టీలో పదవులపై చర్చించే ఛాన్స్ ఉంది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ప్రమాదం సంభవించింది. కేటీకే 5 ఇంక్లైన్ 2వ లెవెల్ వద్ద వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పు అంటుకొని విషవాయువు వెలువడ్డాయి. 2 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మొదటి షిఫ్ట్ ఎండింగ్ టైంలో ఘటన సంభవించింది. అయితే సంఘటన విషయాన్ని దాచిపెట్టి 2వ షిఫ్ట్ కార్మికులను విధులకు పంపించారు అధికారులు. వెళ్లిన 10 మంది కార్మికులు తిరిగి వచ్చేశారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు సింగరేణి అధికారులు. సింగరేణి ఏరియా అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సేఫ్టీ సూచనలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు కార్మికులు. భూపాలపల్లి సింగరేణి ఏరియాలో ప్రమాదం సంభవించింది. కేటీకే 5 ఇంక్లైన్ 2వ లెవెల్ వద్ద వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పు అంటుకొని విషవాయువు వెలువడింది. 2 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. మౌనిక, భూపాలపల్లి సింగరేణిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇటు కేటీకే 5 ఇంక్లైన్ 2వ లెవెల్ వద్ద వెల్డింగ్ చేస్తున్నప్పుడు నిప్పు అంటుకొని విషవాయువులు వెలువడటంతో అన్వేష్ ప్రదీప్ అనే 2 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. ఇది మొదటి షిఫ్ట్ టైంలో జరిగింది. మొదటి షిఫ్ట్ ఎండింగ్ టైంలో జరిగింది. ఒక ప్రమాదం జరిగి విషవాయువులు వెలువడి ఇద్దరు సింగరేణి ఉద్యోగులు అస్వస్థకు గురవడంతో ఇది దాచిపెట్టి 2వ షిఫ్ట్ కార్మికులను కూడా పంపే ప్రయత్నం అక్కడ అధికారులు చేయడం, అక్కడికి వెళ్ళిన 2వ షిఫ్ట్ కు సంబంధించిన కార్మికులు కూడా అక్కడ వస్తున్న విషవాయువులు చూసి వెంటనే వారు అప్రమత్తం అవడం, బయటకు రావడం జరిగింది. ఒక పక్క ఇది అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. 2 ఇబ్బందులు పడి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నప్పటికీ అది దాచిపెట్టి మరి కొంతమంది సిబ్బందిని 2వ షిఫ్ట్ లో పంపించడం అయితే సింగరేణి కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఇటు కేటీకే 6 ఇంక్లైనర్ లో రూపు కూలటంతో కాళ్ళు నుజ్జై ఒక కార్మికుడు అస్వస్థకు గురై అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి మరొక ముందే సింగరేణి అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్లు కనబడుతుంది. సింగరేణి అధికారులు కార్మికుల యొక్క ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. కొంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. అక్కడ 2 కార్మికులు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా పడడం జరిగిన సంఘటన నుంచి వారు అక్కడికి కార్మికుల భద్రత దృష్ట్యా పంపించకుండా ఉండాల్సిన అధికారులు ఇట్లా కార్మికుల జీవితాలను పణంగా పెడుతున్నారని కొంత కార్మికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఉప్పల్ నల్ల చెరువులో ఓ గుర్తు తెలియని మృతదేహం తేలియాడుతూ కనిపించడం కలకలం సృష్టించింది. చెరువులో మృతదేహాన్ని గుర్తించిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని చెరువులో నుంచి బయటకు తీస్తే మృతుని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
అంతేకాకుండా హత్యన ఆత్మహత్యన అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో యూరియా దొరకడం లేదంటూ ఆందోళనకు దిగారు. గంటకు పైగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అన్నదాతల ఆందోళనతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అందరికీ సరిపడా యూరియా పంపిణీ చేస్తామని అధికారులు సర్ది చెప్పడంతో ధర్నా విరమించారు. యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. చెప్తున్నాం మా బాధ ఎవరు చెప్పాలి సార్? మరి మేమేమని చెప్పాలి? ఒక రోజు 2 రోజులు కాదు ఎవరు చెప్పాలి? 3 రోజులు చెప్పాలి. ఇంకా 3 రోజులు 4 రోజులు 5 రోజులు 3 రోజులు 4 రోజులు గ్రోవర్లో ఇప్పించినాము. 200 బ్యాగులు వస్తాయి. అక్కడ ఇప్పించినాము. పొలికే పహాడ్ లో ఉన్నాయంటే పొలికే పహాడ్ పంపించినాము. మున్ననూరుకి వచ్చిందంటే మున్ననూరుకి పంపించినాము. షట్టరే ఓపెన్ చేయలే అసలు. చూపిస్తాము పంటలు ఎట్లా వస్తాయి, మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? అట్లా టోలు ఒట్లు ఎందుకు సేల్ చేసిండ్రు? గవర్నమెంట్ ఒట్లు ఎందుకు ఇచ్చిండ్రు? గవర్నమెంట్ టైంకి ఇవ్వకపోతే పంట పండుతుందా? అప్లోడ్కి ఏం చేస్తారు సార్? పంట పండు అప్లోడ్ అంత నిలవ కూడా బతుకుతుందా గవర్నమెంట్? హీరో లేక చేను ఎండిపోతున్నాయి. చేను చూసుకునేది వాళ్ళ హీరో కాడ వచ్చి ఏడ్చుకొని సత్తుమా రోజు వచ్చి గతి లేని పైసలు 100 పెట్టుకొని పోతున్నాము. పంటలు ఎట్లా వస్తాయి, మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? అట్లా టోలు ఒట్లు ఎందుకు సేల్ చేసిండ్రు? గవర్నమెంట్ ఒట్లు ఎందుకు ఇచ్చిండ్రు? గవర్నమెంట్ టైంకి ఇవ్వకపోతే పంట పండుతుందా? అప్లోడ్కి ఏం చేస్తారు సార్? పంట పండు అప్లోడ్ అంత నిలవ కూడా బతుకుతుందా గవర్నమెంట్? హీరో లేక చేను ఎండిపోతున్నాయి. చేను చూసుకునేది వాళ్ళ హీరో కాడ వచ్చి ఏడ్చుకొని సత్తుమా రోజు వచ్చి గతి లేని పైసలు 100 పెట్టుకొని. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. సర్వే నంబర్ 325లోని తొర్రు చెరువులో మట్టి మాఫియా విచ్చలవిడిగా త్రవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మట్టి త్రవ్వకాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వామపక్ష నాయకులు మండిపడ్డారు. అధికారులు స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మట్టి మాఫీ అనేది పట్టపగులు దోసుకుపోతుంటున్నారు. ఒక పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా అందుట్లో గౌరవ ఎమ్మెల్యే గారు పేరు చెప్పి ఈ మట్టిని తరలించకపోతున్నారు. మరి మా ఎమ్మెల్యే గారు మచ్చలేని నాయకుడు, మరి ఆయన పేరు చెప్పి ఈ రోజు ఇట్లా మట్టిని తరలించడము అది ఎంతవరకు సంబంధించమని నేను మనవి చేసుకుంటున్నాను. మరి అంతేకాదు సీనన్న పేరు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు మొన్న
వారం రోజుల కిందటనే చెప్పిండు, అన్న అక్కడ మట్టి గిట్ట ఎవరైనా తరలిస్తే తరలించకుండి, అక్కడ మనం ఇంటిగ్రేట్ స్కూల్ చాలు చేసుకున్నది ఉండదు, గుంతలు మిట్టలు రాళ్ళు రప్పలు మొత్తం అంతా వదిలేసిపోయినరు, మళ్ళీ మనకు ఐసం అవుతుంది అంటని చెప్పి వారం రోజుల కిందటనే యాలాల్ ఎస్ఐకి ఫోన్ చేసి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఇక్కడ బండ్లను సీజ్ చేద్దామంటే ఒక పెద్ద మనిషి మళ్ళా మేము కొట్టామంటని చెప్పి చెప్పిండ్రు. మళ్ళా నిన్నటి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిండ్రు. నిన్న కూడా నేను అన్ని బండ్లను ఆపి ధాన్యం టెండర్లలో కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ పార్టీ ముందే చెప్పిందని, నేడు అది నిజమైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన ఆరోపించారు. డబ్బులను జప్తు చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 15ను విడుదల చేసిందని, అయినా ధాన్యం టెండర్ల కుంభకోణంపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసమే 66 కోట్ల రూపాయలు జప్తు చేశారని ఆయన చెప్పారు. మొత్తం డబ్బు జప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టెండర్ల రూపంలో గ్లోబల్ ప్యారీ టెండర్ల కుంభకోణం జరుగుతున్నది. టెండర్ల రూపంలోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క స్వార్థ బుద్ధితోటి ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని చెమట చుక్కను టెండర్ల రూపంలో గ్లోబల్ టెండర్ల రంగుబూసి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని చెప్పి మా కేటీఆర్ గారు చెప్పినట్టే అందులో తప్పు జరిగిందని, తప్పు నిజమేనని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిపేటువంటి క్యాబినెట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి లాస్ట్ క్యాబినెట్ తేల్చింది. 65,90,00,000 రూపాయల జప్తును ఏజెన్సీలో సంబంధించినటువంటి ఈఎండి జప్తు చేయాలని చెప్పి జీవో నంబర్ 15ను విడుదల చేసింది. మొట్టమొదటిసారి ఒక క్యాబినెట్ ఆమోదించినటువంటి జప్తు సొమ్ము ఇది. సహజంగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్లో జరిగేటువంటి అనేక టెండర్ల అగ్రిమెంట్లు ఎంఓయు వయలేషన్ జరిగినప్పుడు బిడ్డర్స్ పైన, టెండర్దారుల పైన ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ నిర్ణయం చేయడం అనేది సహజం. కానీ వాళ్ళ ధాన్యం టెండర్ల కుంభకోణానికి సంబంధించి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారిపైన డిపార్ట్మెంటే చర్య ఎందుకు చేపట్టలేదు? డిపార్ట్మెంట్ చెందినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ డిహెచ్ చౌహాన్ గారు, ఆయన ఐపీఎస్ అధికారి, సీనియర్ అధికారి, మీరు ఎందుకు చర్యలు చేపట్టకుండా ఆ ఫైలు కేబినెట్కు ఎందుకు వెళ్ళిందో సమాధానం చెప్పండి. హైదరాబాద్ లో అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా జులిపించింది. శంషాబాద్ మున్సిపాలిటీలోని బురుగుకుంట చెరువులో ఎఫ్టీఎల్లో నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు తెలిపారు. ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం నేరమని తెలిసినా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓ స్కూల్లో పుట్టినరోజు ర్యాగింగ్ పేరుతో 9వ తరగతి విద్యార్థిని చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు కాలేజీలకే పరిమితమైన ర్యాగింగ్ భూతం ప్రస్తుతం స్కూళ్లలోకి కూడా పాకింది. సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేయడం సర్వసాధారణమైపోయింది. ర్యాగింగ్ చేయడం, తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం నేరమని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా విద్యార్థుల్లో మార్పు రావడం లేదు. నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు బాధిత విద్యార్థి కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రిషాంత్ రెడ్డి అనే విద్యార్థి నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే సదరు విద్యార్థి పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో ఆ విద్యార్థిని ఇబ్బంది పెట్టారు. అంతా కలిసి రిషాంత్ రెడ్డి ప్రైవేట్ పార్ట్స్ పై తన్నారు. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ఆ విద్యార్థిని ఇబ్బంది పెట్టారు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు.
తమ కొడుకును కావాలని కొందరు విద్యార్థులు ఇలా చిత్రహింసలు పెట్టారంటూ తల్లిదండ్రులు వాపోయారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పుట్టినరోజు నాడు సదరు వ్యక్తిని విపరీతంగా కొట్టడం అనేది యువతలో ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. ఇలాంటి విపరీత ధోరణులతో చిక్కుల్లో పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ ను వర్షం వదిలేలా కనిపించడం లేదు. వర్షాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీగా వరద నీరు రోడ్లపై నిలిచింది. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం మళ్లీ మొదలైంది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి మనుషులు గల్లంతవుతున్నారు. ఉదయం నుంచి ఎండగా ఉన్న మధ్యాహ్నం నుంచి సడన్ గా భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, బంజారా హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. నగర వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనదారులకు వర్షం చుక్కలు చూపించింది. మియాపూర్, బంజారా హిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్, హఫీజ్పేట్, ఫతేనగర్, ఆర్సీపురం, బీహెచ్ఈఎల్, కేపీహెచ్పీ, మూసాపేట తదితర ప్రాంతాల్లో వర్షం కుమ్మేసింది. హైదరాబాద్ ను వర్షం వదిలేలా కనిపించడం లేదు. వర్షాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీగా వరద నీరు రోడ్లపై నిలిచింది. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా భారీ వర్షం మళ్లీ మొదలైంది. పలు ప్రాంతాల్లో వరద నీటి ధాటికి మనుషులు గల్లంతవుతున్నారు. ఉదయం నుంచి ఎండగా ఉన్న మధ్యాహ్నం నుంచి సడన్ గా భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, బంజారా హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. నగర వ్యాప్తంగా వర్షం దంచి కొట్టింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపించాయి. ట్రాఫిక్ స్తంభించి వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాహనదారులకు వర్షం చుక్కలు చూపించింది. మియాపూర్, బంజారా హిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, చందానగర్, హఫీజ్పేట్, ఫతేనగర్, ఆర్సీపురం, బీహెచ్ఈఎల్, కేపీహెచ్పీ, మూసాపేట తదితర ప్రాంతాల్లో వర్షం కుమ్మేసింది. ये पानी आने का रास्ता पूरा बंद करने
హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. పూర్తి స్థాయిలో కూడా నగరంలోని రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లిలో ఉన్నాం. నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద పూర్తి స్థాయిలో వాహనదారులు అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా మోకాలి వరకు వాటర్ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన రహదారులు కూడా కార్ల యొక్క టైర్స్ మునిగిపోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో భారీగా వర్షపాతం నమోదైంది. దీంతో నగర వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కురిసినప్పుడే దాదాపు కుంభవృష్టిగా కురుస్తుంది అన్నట్టుగా వర్షం వరుణదేవుడు హైదరాబాద్ను వీడడం లేదు. పూర్తి స్థాయిలో కురిసిన కొద్దిసేపట్లోనే కుంభవృష్టిగా హైదరాబాద్లో వర్షపాతం నమోదవుతుండటంతో కూడా వాహనదారులు దీంతో పాటుగానే ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఉన్నటువంటి ఏరియా గాంధీ భవన్ ఎదురుగా ఉన్నటువంటి జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ పాదచారులు వెళ్ళేటటువంటి వారు ఎలా ఇబ్బందులు పడతా ఉన్నారో అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ డ్రైనేజీ పైప్ లైన్ ఉంది అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అటు వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద ఏ విధంగా వాహనాలను ఆపుకొని వారు వర్షం నుంచి ఉపశమనం పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా మెట్రో స్టేషన్ కింద వాహనదారులు ద్విచక్ర వాహనదారులు ఆగి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. నగరంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం కారణంగా ఆయా ప్రాంతాల నుంచి ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాలకు వర్షం నీరు చేరుకోవడంతో కూడా వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తెలంగాణతో పాటుగానే హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదవుతా ఉంది. అత్యధికంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో వివిధ జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు వాతావరణ శాఖతో పాటుగానే ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారిని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో ఎవరైతే నివాసం ఉంటున్నారో ప్రజలు వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలోకి నీరు చేరితే గనక వారు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. మరోవైపు గతంలో నిర్మించినటువంటి శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాలలో అస్సలే ఉండకూడదు అనేటటువంటిది కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వర్షానికి ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఆ ఇంటి గోడలు శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఇళ్లలో ఉంటే అవి కుప్పకూలేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్లో కురిసినటువంటి వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ వాటర్ చేరుకోవడంతో కూడా వాహనదారులకు రోడ్డు కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వాహనదారులు ఇబ్బందులు పడతా ఉన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. హైదరాబాద్లో కూడా మరీ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తార్నాక, కుక్కట్పల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, దుర్గం చెరువు, అమీర్పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, పటాన్ చెరువు, మెట్టుగూడ, మలక్పేట, చార్మినార్, అఫ్జల్గంజ్ ఏరియాలతో పాటుగానే ఖైరతాబాద్, నాంపల్లి, పంజాగుట్ట ఏరియాల్లో కూడా ప్రధానంగా భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీగా వర్షం కురిసిన నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ట్రాఫిక్ క్లియర్ కావాలంటే పూర్తి స్థాయిలో మరో గంట పట్టేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇదంతా రోడ్ అయినప్పటికీ కూడా వాహనాలన్నీ రోడ్డు కనిపించేటటువంటి సైడుకు మాత్రమే వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఇతర ఇటు ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ డ్రైనేజ్ ఉందనేటటువంటి తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో నుంచే వాహనదారులు మరోవైపు బాటసార్లు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.
ప్రస్తుతం వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నా ఉన్నారు, ఏంటి ఎవ్రీ టైం సిచ్యువేషన్ ఇదే విధంగా ఉంటుందా? ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఇంటికి వెళ్తున్నానండి, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నా. ఇలా ఉంది. ఎట్లా ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి? ఆగండి, వెళ్ళాలి కదండి, మెట్రో ట్రైన్కి వెళ్ళాలి. ఓకే, కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు. అయితే ఎట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఈ యొక్క ఎక్కడ డ్రైనేజీ సిస్టమ్ ఉంది ఏంటి అనేది కూడా తెలియనటువంటి. लाइन का सिस्टम बहुत खराब है. गवर्नमेंट रास्ता अच्छा बना दिया पर मेन होल बिल्कुल भी नहीं बना है. कम से कम मेन होल तो बड़ा करना, छोटा मेन होल कर दिया, बड़ा मेन होल करना ताकि पानी निकले. पब्लिक को बहुत तकलीफ हो रही है, हमारे को भी बहुत तकलीफ हो रही है, इधर को पूरा मेन होल खुले हुए पूरे. गवर्नमेंट को बोलना रोड बड़ी कर दिया है, नाले छोटे कर दिए है, बड़ा करना मांगता है, इसको बहुत बड़ा करना मांगता है. तकलीफ क्या है, हर जगह गाड़ी रुक जा रही है, गाड़ी बंद हो जा रहा है. हमारे को क्या करेंगे, धक्का मार के ले आना पड़ा, 2 बार गाड़ी बंद हो गई. इतने पानी है. गवर्नमेंट को करना होल बड़े करना, मेन होल बड़े करना, सब बड़े करे तो क्या अच्छा पानी पास होता. पब्लिक को अभी बहुत परेशानी हो रही है, गवर्नमेंट तो यही कहना है कि मेन होल बड़े करो, जरा पानी निकलने की सहूलत हो सबको. भाई आप बात करो, कैसा है, क्या प्रॉब्लम थे, कैसा तकलीफ हो गया? అట్లా ఏం లేదన్నా, ఇదో తెలుగు కంట్రోల్ పబ్లిక్ మీద కంట్రోల్ గవర్నమెంట్ కంప్లైంట్ చేసిందనుకో వాళ్ళ సౌలత్ వాళ్ళు చేయాలి, లేకపోతే ఇట్లా గవర్నమెంట్ ఉండి లాభం ఏం లేదు. ఇంత పెద్ద వర్షం కురిసిందిగా, ఎట్లా ఉంది ట్రాఫిక్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు? వస్తున్నాము మెహందీపట్నం నుంచి. ఇప్పుడు మీకు వీడియో చూపెట్టాను, డెన్నిస్ వైర్లు పైకి వంగిపోతున్నాయి. ఆసిఫ్ నగర్ సరే మినిమం 2 గంటలు ఆగినాం మేము. 2 గంటల నుంచి ఇదే ఉంది, ఎక్కువ ఏం లేదు. కానీ ఇదే వాహన నుంచి మెయిన్ వాళ్ళు పెద్దగా చేసిననుకో కష్టంకి మనిషికి పోనీకి సుఖంగా ఉంటుంది, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ గవర్నమెంట్ రూల్ తీసుకోవాలి. ఇది వర్షం వచ్చిందంటే ఎక్కడే మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ డ్రైనేజ్ ఉందో తెలియకుండా అయిపోయింది. ఎట్లా అంటే జనాలు నడుస్తున్నారు, కొట్టుకొని కూడా పోతే కూడా గవర్నమెంట్ ఏం చేయలేదు. వాళ్ళు పోయేటోళ్ళు ఉంటారు కానీ ఈడు కూర్చుంటారు మంచిగానే, అట్లా అయిపోయింది. ఏంటి ఇక్కడ రోడ్లు కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవ్రీ టైం ఇదే విధంగా ఉంటుంది, ఎట్లా ఏంటి? ఏమో అండి, ఇంతకుముందు ఇవ్వలే, ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను అనేది. మోకాల్లో నీరు వచ్చింది, డ్రైనేజ్ ఉంది అనేది కూడా. అవును, అందుకే ఇద్దరం హెల్ప్ తీసుకొని వెళ్తున్నాం. ఓకే, లేకపోతే కొట్టుకు వెళ్ళేటువంటి అవకాశం. అవునండి, చాలా బైకులు అన్నీ మునిగిపోతున్నాయి. అక్కడ చాలా ఇబ్బంది ఉంది అసలు రోడ్ల మీద. ఓకే, కొద్దిగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎన్ని వాహనాలు చెడిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్, ఎక్కడ రోడ్ ఉంది అనేది కూడా ఐడియా రావట్లేదు అసలు. మొత్తం నీళ్లతో నిండిపోయింది రోడ్ మొత్తం. బైక్ మొత్తం 7 వరకు వచ్చేసినాయి, బైక్ ఉండి కూడా. చాలా మంది కొంచెం సీనియర్ సిటిజన్స్ అయితే కింద పడిపోతారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకి కిరాణా షాపులకు ఇతర పనుల నిమిత్తం పంపించవద్దు అనేటటువంటిది కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో నాలాల్లో చిన్నారులు, బాలికలు పడిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు ఇబ్బందులు పడవద్దు. ఇటీవలనే 3 రోజుల క్రితం నాలాలో కొట్టుకుపోయినటువంటి 2 యువకులు జాడ దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ క్షణాన ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి నగరవాసులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో మరికొద్దిసేపు కూడా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షం ఎఫెక్ట్తో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గంలోని వల్లూరు మండలం పైడి కాలువ గ్రామం సమీపంలో వంక ఉధృతంగా ప్రవహించడంతో కడప, కమలాపురం, పైడి కాలువ గ్రామాలకు రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. కమలాపురం, కాజుపేట మధ్య పాగేరు వంక ఉధృతంగా ప్రవహించడంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోపాలపురం దగ్గర వంక పొర్లడంతో సమీప గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల, పోట్లదుట్టి గ్రామాల మధ్య వర్షపు నీరు పంట పొలాల నుండి రోడ్డుపై ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎర్రగుడిపాడు గ్రామం వద్ద పాగేరు వంక ఉప్పొంగడంతో రజకులకు సంబంధించిన బట్టలు, డ్రమ్ములు, వారి సామాగ్రి కొట్టుకొని పోవడంతో లబోదిబోమంటున్నారు. పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
చెప్తాను ఇక కాలగడిగా మాట్లాడు. కేవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.